పెద్దదూర్నాల రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆడిటోరియంలో ప్రజా దర్బార్ నిర్వహణ. ప్రకాశం జిల్లా పెద్దదూర్నాలలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆడిటోరియంలో మండల పరిధిలోని ప్రభుత్వ అధికారులు, ఎంపీడీఓ నాసరెడ్డి, తహసీల్దార్ కిన్నెర శాంతి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరెక్షన్ బాబు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జి గూడూరు ఎరెక్షన్ బాబు మాట్లాడుతూ మండల పరిధిలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వస్తే ప్రభుత్వ అధికారుల సమన్వయంతో సమస్యలు తీర్చడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత మేరకు నీటి కొరత, గ్రామంలో సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పట్టణంలో మనకు ముస్లింలు అత్యధికంగా ఉన్నారు. అయితే మనకు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు షాడీకాన్ని ఇక్కడ మంజూరు చేస్తున్నారు. తర్వాత వచ్చినటువంటి తుఫాల కారణంగా పైన ఉన్నటువంటి రేకులు, గోడలన్నీ పడిపోవడం జరిగింది. కాబట్టి గౌరవనీయులు మన ఇన్ఛార్జి వర్యులు గారు ఈ సమస్యగా దృష్టి పెట్టి ఈ దోమాల పట్టణానికి ముస్లింల సౌకర్యార్థం షాడీకాన్ని మంజూరు చేయించడం ముస్లింల తరఫున కోరుతున్నాం. 3000 నుంచి 4000 చేయటం, 3000 నుంచి 6000 చేయటం, 10,000 చేయటం, 15,000 చేయటం, ఈ రకంగా అన్ని రకాలైనటువంటి పెన్షన్లు ఈరోజు మనం ఇచ్చిన మాట ప్రకారం పెంచి ఈరోజు పేద వర్గాలను ఆదుకుంటున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు, మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మహిళల విషయానికి వస్తే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మాట చెప్పి దానిని ఈరోజు మనం అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు. అదేగాక మన నియోజకానికి వస్తే దగ్గర 30 కోట్ల రూపాయల పైచిలకు గ్రామాలలో మనం ప్రతి గ్రామంలో 10 లక్షలు తగ్గకుండా ఈరోజు మనం సిమెంట్ రోడ్లన్నింటినీ కూడా వేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. అదేవిధంగా గ్రామాలలో ఎక్కడ తాగునీటి సమస్య వచ్చినా ఆ ప్రజా వేదికలు ఏర్పాటు చేసుకొని నియోజకంలో ఉండేటటువంటి దృష్టికి తీసుకువెళ్ళి వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా మనమందరం కూడా మామూలుగా అయితే నియోజక స్థాయిలో ఏర్పాటు చేయాలి. కానీ నేనే 5 మండలాన్ని ఒక చోట పిలిపించడం, హడావుడిగా ఉండటం కరెక్ట్ కాదని ప్రతి శనివారం